చిల్డ్రన్ బెడ్రూమ్ మేడం ఇది. కలర్ కాంబినేషన్ థీమ్ చాలా బాగుంది. ఎస్ మేడం. దీని వెనక ఏదో రీజన్ ఉంటుంది, అది చెప్పాలి. పిస్తా గ్రీన్ కదా ఇది. ఎస్ మేడం, జనరల్గా బేబీ పింక్ కానీ బ్లూ కానీ అలా సజెస్ట్ చేస్తాము కస్టమర్కి, కానీ వాళ్ళకి గ్రీన్ కావాలని తీసుకున్నారు పిల్లలా. ఓకే. ఓ మై గాడ్, ఇది చాలా స్లైడింగ్ డోర్ అండి. ఈ రూమ్లో స్పేస్ ఎక్కువ లేదనమాట, అందుకని డోర్స్ ఇవ్వకుండా మనం స్లైడింగ్ డోర్స్ తీసుకున్నాం. చాలా పెద్దగా ఇచ్చారు. ఎస్ మేడం. ఇట్స్ వెరీ వెరీ బిగ్. ఎస్ మేడం. ఎంత ఎంత సైజ్ ఇది? ఆల్మోస్ట్ 8 feet మేడం. ఇది వార్డ్రోబ్ వచ్చేసి 8 feet వార్డ్రోబ్, ఇలా లెంత్. ఓకే, బాగుంది. చూసారంటే మొత్తం స్టోరేజ్ అనేది డిజైన్ చాలా బాగుంది. ఎస్ మేడం. మై గాడ్, చాలా ఉంది దీంట్లో కూడా స్టోరేజ్. హెవీగా కూడా ఉన్నాయండి. ఈ క్వాలిటీ బాగా అనిపిస్తుంది. క్వాలిటీ జనరల్గా అందరూ ఇక్కడ 18mm బోర్డ్స్ యూజ్ చేస్తారు, మేము 25mm బోర్డ్స్ యూజ్ చేసాం. దానివల్ల మీకు హెవీగా అనిపిస్తుంది. అలాగే సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. డోర్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఓ సూపర్ మేడం. మరి ఇటు సైడ్ డోర్ వెనక కూడా, డోర్ వెనుక చాలా మంది హ్యాంగర్స్కి సెపరేట్గా అంటే హ్యాంగర్ అనేది డోర్ వెనుక ఉంది, బట్టలు అలా తెచ్చి తగిలిస్తూ ఉంటారు కదా. అవును, అది మనం కనిపించకుండా ఎక్కడ కూడా రూమ్లో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం మేడం. ఓకే. చూసారంటే హ్యాంగర్స్ ఇక్కడ ఉంటాయి. పిల్లలకి స్టోరేజ్ ఇది చక్కగా. పిల్లలకి ఇంకా ఏవైనా థింగ్స్ కూడా పెట్టుకోవడానికి కింద కూడా స్టోరేజ్ ఇచ్చేసాము అన్నమాట. ఓకే ఓకే. ఇంకా బయట ఏం ఉండదు, బయట ఏం కనిపించవు మేడం అసలు. అంతే. అండ్ ఈ బెడ్ కూడా పెద్దగా అనిపిస్తుంది కదా. అన్నీ కూడా 6x6.5 బెడ్స్ మేడం. ఆహా. మరి దీంట్లో ఏమైనా స్టోరేజ్? యా, అన్నిట్లలో స్టోరేజ్ ఇచ్చాను మేడం. ఫర్నిచర్లో మ్యాచింగ్ కావాలి కాబట్టి మనకి అన్నీ కూడా బెడ్స్ అనేవి కస్టమైజ్ చేయించాము. ఇక్కడ చూసారంటే కుషనింగ్ ఇచ్చేసాము బెడ్కి. చూడండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి మనం కుషనింగ్ తీసుకోవడం జరిగింది ఒక్కొక్క రూమ్లో రూమ్ కాంబినేషన్కి తగ్గట్టుగా. ఓకే. ఎస్ మేడం. సో పిల్లలకని ఇలాగ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో క్రియేట్ చేసాము. యాక్చువల్లీ ఇది వాళ్ళు పేరెంట్స్ రూమ్ కింద యూజ్ చేసుకుంటామని చెప్పారు. సో అలాగని కిడ్స్ థీమ్ వద్దు, మాకు పేరెంట్స్కి కూడా యూజ్ అయ్యేలాగా కావాలని అడిగారు అనమాట ఈ రూమ్ థీమ్. సో కానీ సెటిల్గా ప్లాన్ చేసాము. ఓకే. మరి ఇప్పుడు ఈ టీవీ పిల్లలకు కూడా, అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా యూజ్ అయ్యేలాగా ఇలా ఇక్కడ కూడా చిన్న టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్లో కూడా సేమ్ వార్డ్రోబ్కి ఎలా తీసుకున్నామో కాంబినేషన్, అలాగే వైట్ అండ్ గ్రీన్ తీసుకున్నాము. హైలైటర్ ప్లెయిన్ వచ్చేసి బాక్స్కి తీసుకున్నాము. ప్రొఫైల్ డోర్ కూడా ఇచ్చేసాము ఇక్కడ. ప్రొఫైల్ డోర్ ఎందుకంటే ఇక్కడ సేమ్ మేడం, వైర్స్ ఏవి కనిపించకుండా, అలాగే రిమోట్ సిగ్నలింగ్ కోసం అని చెప్పేసి మనం ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ బ్లాక్ గ్లాస్ వల్ల సిగ్నల్ అనేది ప్రొఫైల్ డోర్, అది మామూలు వుడెన్ డోరే మేడం. ఇలా ఉంటుందా? ఎస్ మేడం. ప్రొఫైల్ డోర్ అంటే ఇది అల్యూమినియం ప్రొఫైల్తో చేస్తారు ఇది. ఓకే. సో మన పక్కన కూడా స్టోరేజ్ బాక్స్ ఇచ్చాం మేడం ఇక్కడ కూడా. ఓకే. ఆ బాక్స్ షేప్ చాలా బాగుందండి. ఎస్ మేడం. చెప్పాను కదా మేడం, షార్ప్ ఎడ్జెస్ ఎక్కడా లేవన్నమాట వీళ్ళకి. షార్ప్ ఎడ్జెస్ లేకుండా తీసుకున్నాము. ఇదంతా కూడా స్టోరేజ్, కాస్మెటిక్ స్టోరేజ్. ఇది యాక్చువల్లీ డ్రెస్సింగ్ యూనిట్ మేడం. డ్రెస్సింగ్ యూనిట్ టీవీ యూనిట్లో మ్యాచ్ అయ్యేలా చేసాము. మీరు చూసారంటే ఇక్కడ మ్యాజిక్ ఉంది. ఏంటిది అది? మిర్రర్ అనేది బ్యాక్ సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఓ మై గాడ్, ఇది కదా అసలు సూపర్ మ్యాజిక్ అంటే. నాకు ఇది నచ్చిందండి. మిర్రర్ ఇలాగా బ్యాక్ సైడ్ నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ లోపలికి వేసేయచ్చు. యాక్చువల్లీ ఇక్కడే ఇవ్వచ్చు మిర్రర్. ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ బాల్కనీ ప్రొవైడ్ చేశారు కదా, బాల్కనీలోంచి సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మిర్రర్ ఎదురుగా ఉండడం వల్ల ఈ రిఫ్లెక్షన్ బెడ్ పైన ఎవరైతే పడుకుంటారో వాళ్ళ కళ్ళకి ఎఫెక్టివ్గా వస్తుంది. సో మనము బ్యాక్ సైడ్ తీసుకున్నాం మేడం, అందుకని గ్లాస్ అనేది ఇలాగా బాగుందండి. ఈ రూమ్లో కూడా సీలింగ్ చేసాం మేడం. ప్రతి రూమ్లో కూడా మనం సీలింగ్ చేసాము. డిఫరెంట్ డిజైన్స్ అనేవి తీసుకున్నాం మేడం. ఇక్కడ కోవ్ లైట్స్ ఇచ్చేసాము, అలాగే ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసాము, ఇంకా స్పాట్ లైట్స్ హైలైట్ చేసాం మేడం రూమ్ని. బాగుంది. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా చేశారు. ఎస్ మేడం. గెస్ట్ బెడ్రూమ్ మేడం ఇది. ఇక్కడ కూడా ఒక థీమ్ ఇచ్చారు కదా. ఎస్ మేడం. అన్ని రూమ్స్ లో ఒక్కొక్క థీమ్ ఇచ్చారు. ఎస్ మేడం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. అన్ని రూమ్స్ బ్లూ అండ్ వైట్ కలర్. బ్లూ అండ్ వైట్ అంటే వాళ్ళు అడిగారా ఇలా? ఎస్ మేడం. బ్లూ అండ్ వైట్ సెలెక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఎక్కువ వైట్ ఉండాలి, బ్లూ తక్కువ ఉండాలి.
సో అది మా థీమ్ అనమాట, వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ అలా ఉంది. సో ఈ డోర్స్ కూడా మీరే ప్రొవైడ్ చేయడం వల్ల చాలా క్వాలిటీ ఆఫ్ వర్క్ అనిపిస్తుంది నాకు మీ దగ్గర. సో ఇప్పుడు ఇది కొంచెం గెస్ట్ రూమ్ కాబట్టి కంజెస్టెడ్గా అనిపిస్తుంది. మరి ఏంటి అసలు ఇక్కడ కొంచెం ఏదో వర్క్ స్పేస్ లాగా అనిపిస్తుంది నాకు, బికాజ్ హై అండ్ వర్క్స్ కనిపిస్తున్నాయి. యూ హ్యావ్ టు టెల్ us ప్లీజ్. యాక్చువల్లీ బాబు ఉన్నాడు వాళ్ళకి, సో స్టడీ యూనిట్ అనేది గెస్ట్ రూమ్లో వాళ్ళు చేయించుకున్నారు. ఇందాక చూపించిన చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ మాత్రమే పేరుకి, కానీ అది పేరెంట్స్ బెడ్రూమ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. ఓకే, సో మనం ఇక్కడ స్టడీ యూనిట్ చేసాం మేడం. ఇది స్టడీ యూనిటా? ఎస్ మేడం. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. స్టడీ యూనిట్లో కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చేసాము. ఓకే, బుక్స్ ఆర్గనైజ్ ఇక్కడంతా books organize చేసి పెట్టుకోవచ్చు. మేడం. ఇంకొకటి షేప్ చూసారా దీనిది, ఇలా హాఫ్ సర్కిల్లో తీసుకొని లీఫీ ప్యాటర్న్ లో చేసాము. లీఫీ ప్యాటర్న్ లో వైట్ అండ్ దిస్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ కూడా కంప్యూటర్ టేబుల్ మేడం, కంప్యూటర్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రావర్ అనేది ఇచ్చాము. ఓకే, ఈ టేబుల్ కూడా షార్ప్ ఎడ్జెస్ ఉండవు మేడం. ఇక్కడ మీరు చూసారంటే కార్నర్ అన్ని కూడా కర్వీగా ఇచ్చారు. పిల్లలు ఉండేది పెద్దలు. ఇక్కడ ఒక డ్రావర్ ఇచ్చాము. ఓకే, సో ఇది స్టోరేజ్ డోర్.